রাম রাম ফ্রেন্ডস, ওয়েস্ট বেঙ্গল ఒక প্লেস ఉంది সন্দেশখালী। পার্টির লোকেরা আগে এসে দেখে যাবে যে কোন বাড়ির বউটা দেখতে সুন্দর, কে কম বয়সী। এইবার তার ঘুমকি চলে আসবে, তোমার বাড়ির বউ তুমি ছেড়ে দাও। তুমি স্বামী হতে পারো, কিন্তু তোমার কোনো অধিকার নেই। নিয়ে চলে যাবে রাতের পর রাত, একদিনের জন্য না, যতক্ষণ তাদের না মন ভরবে ততক্ষণ। బంగ్లాదేశ్ సరిహద్దుకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ హిందువుల ఇంటి ముందు నించొని ఆ ఇంట్లో మహిళలను ఎత్తుకుపోయేవాడు. పెళ్లైన మహిళలను, పిల్లలు ఉన్న మహిళలను ఎవ్వరిని వదిలేవాడు కాదు. ఒక్క షాజహానే కాదు, వాడి అనుచరులు కూడా ఒకరి తరువాత ఒకరు ఇలానే చేసేవారు. వినడానికి మనకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మహిళల పరిస్థితిని ఊహించండి. ఇదేమి ఒక వెబ్ సిరీసో లేదా సలార్ సినిమాలో స్టోరీయో కాదు, నిజంగా జరుగుతున్న పైశాచికత్వం. ఒక్కోసారి రాత్రి తీసుకెళ్లి పొద్దున్నే పంపిస్తారు, ఇంకొకసారి కొన్ని రోజులు అయినాక వాళ్ళ కోరికలు తీరినాకే పంపిస్తారు. వీడు ఈ పనిని ఎన్నో నెలలుగా చేస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, జనవరిలో ఈడీ అధికారులు సోదాలు చేయడానికి వస్తే వాళ్ళని కొట్టించాడు కూడా. అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. కొంత ధైర్యం తెచ్చుకొని గిరిజన మహిళలు అందరూ వాళ్ళపైన జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని, అత్యాచారాలని అధికారులకి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. మమతా బేగం ఆ మహిళలను పోలీసులతో భయపెట్టించింది. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళలు ఇంత నరకం అనుభవిస్తుంటే అయ్యో పాపం అనాల్సింది పోయి ఇంకా నరకం చూపిస్తుంది. ఎందుకంటే ఆమెకు కావాల్సింది ఆ వర్గం వారి ఓట్లు కాబట్టి. ఒక బాధితురాల ఇంటికి పోలీసులు అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి మహిళను చిత్రహింసలు పెట్టారు, వేధించారు, కిటికీ అద్దాలు పగలగొట్టారు, ఇంట్లో నుండి బయటికి ఈడ్చుకొచ్చారు, తన కూతురు చిన్నదని చూడకుండా కొట్టారు, తన భర్తని బూతులు తిట్టారు, తప్ప తాగి నించడానికి కూడా సరిగా రాకుండా ఉన్నారని పోలీసులు, తనకి భద్రత కావాలి అని కోరుకుంటుంది మహిళ. నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ శనివారం రోజున హిందూ మహిళలపై వచ్చిన లైంగిక వేధింపుల నివేదికలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ విషయంపై వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటన ఒక్కసారి కాదు, అందరు మహిళల మీద జరిగింది అని తెలిసినాక కూడా మీడియా ఛానల్స్ ప్రజలకు చూపించాల్సింది పోయి న్యూస్ ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో మొగల్స్ ఇలా చేశారు అని విన్నాం, కాశ్మీర్ లో జరిగింది అని విన్నాం, కేరళలో జరిగింది అని విన్నాము. అవన్నీ కట్టుకథలు, అవన్నీ నిజం కాదు, ఒక ప్రోపగాండా అని చెప్పి కమ్యూనిస్టులు, కాంగ్రెస్, అపోజిషన్ పార్టీస్ ప్రూవ్ చేసే పని పెట్టుకున్నాయి ఇన్ని రోజులు. సో కాల్డ్ దళితోద్ధారకులు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ విషయంలో కూడా అన్ని మూసుకొని ఏమీ జరగట్లేదు అన్నట్టు పట్టనట్టు ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది. ఇంకా ఎన్ని చూస్తే, ఎన్ని వింటే నిజాలు తెలుసుకుంటాం. ఈ మహిళలందరూ దళిత మహిళలు. ఎక్కడున్నారు సో కాల్డ్ ఫేక్ అంబేద్కరిస్టులు? ఎక్కడున్నారు జై భీమ్ జై భీమ్ అనేవాళ్ళు? స్పందించాలంటే వైరల్ వీడియోలే కావాలా అనే సో కాల్డ్ గంజాయి మొక్కలు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? హిందూ మహిళలను వెతికి వెతికి లాక్కెళ్తుంటే ఇప్పుడేం మాట్లాడతారు? వేరే వర్గం వాళ్ళు చేస్తే నోర్లు తెరవరా? వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ ఏమన్నారంటే, ఎప్పుడు చూడకూడని దాన్ని చూశాను అని, నేను ఎప్పుడు వినకూడని విషయాలు చాలా విన్నానని, మీకు కన్నీళ్లు ఉంటే ఆ కన్నీళ్లు చిందించే సమయం ఇదే అని అన్నారు. పోలీసులు, గూండాలు చేతులు కలిపి ఇలాంటి ఆకృత్యాలు చేస్తున్నారని అన్నారు. తను అక్కడ చూసినవి, విన్నవి అన్ని హోంశాఖకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు అని, ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయమని కోరారు అని చెప్పారు. 6 సభ్యులతో కూడిన ఒక టీంని ఫామ్ చేసి సందేశ్ఖలీకి పంపారు. అక్కడ బాధితులతో మాట్లాడి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఇన్ని జరుగుతుంటే ఈ మహిళలు స్వయంగా వాళ్ళ మీద జరిగిన ఆకృత్యాలు పంచుకుంటుంటే మమత బయటి రాష్ట్రం నుండి మహిళలను తీసుకొచ్చి కథలు అల్లుతున్నారు అని అంటుంది. అసలు ఇదేది జరగట్లేదు అని చెప్తుంది. వెస్ట్ బెంగాల్లో హిందువులు, అందులో అమ్మాయిలు బతకడమే ఇంత కష్టమా? మన దేశంలోనే ఉన్న హిందువులను కాపాడడానికి ఎలాంటి చట్టాలు రావాలి? ఈ ఆడపిల్లల వ్యధ, బాధ అందరికీ తెలియాలి. మన తెలుగు ఛానల్స్ చూయించకపోయినా మనం తెలియచేద్దాము ఏం జరుగుతుందో, హిందువుల పైన ఎలా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చూస్తుందో. ఒక్కో గొంతు కలిస్తే, ప్రశ్నిస్తే ఆ మహిళలకి న్యాయం జరుగుతుంది, ఆ మృగానికి శిక్ష పడుతుంది. జై భారత్, జై హింద్.